దేవుని నామమునకు వందనాలు. ప్రభువునందు ప్రియులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేటి దినమున దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవాలని నేను నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమం ద్వారా మీ ముందుగా వచ్చాను. అయితే ఈ దినమున దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్యాన్ని ఇప్పుడు మనం ఒకసారి ధ్యానించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం చూస్తున్నటువంటి మీ జీవితాల్లో, మరి మీరు వెళుతున్నటువంటి మార్గంలో, మీరు చేస్తున్నటువంటి పనుల్లో, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో, మరి మీరు ఇంతకుముందు గతంలో చేసినటువంటి పనుల్లో కానీ, మరి క్రియల్లో కానీ, మరి దేని విషయమై మీరు చింతిస్తున్నారో దానిని బట్టి ఈ దినమున మీకు ఒక శుభవర్తమానాన్ని దేవుడు మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఈ లోకంలో దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, మన జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగాలని, మరి మన జీవితంలో మనం కావాలనుకున్నవన్నీ కూడా పొందుకోవాలని మనము అనగా ప్రతి మానవుడు కూడా అనుకుంటారు. అవునా కాదు? అయితే మనుషులందరూ కూడా ఆశపడేది ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది. కానీ ఈ భూమి మీద మరి ప్రతి నరుడు కూడా మరి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తాడే కానీ మరి ఆశీర్వాదము వచ్చే మార్గాన్ని, తలుపులను మూసివేసుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఈ మాటను ప్రత్యేకించుకుని ఒకసారి మీరు విన్నట్లయితే, మరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్న మనము ఆశీర్వాదము ఎక్కడి నుంచి వస్తుంది, ఆశీర్వాదము ఎలాగూ వస్తుంది, ఆశీర్వాదము మనము ఎలాగూ అనుభవించగలుగుతాము అనే మరి ఆ యొక్క ఆలోచన మనం చేసినట్లయితే ప్రభువు ఇక్కడ చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. హల్లెలూయా. మరి మరలా చెప్పుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని, సృష్టికర్త యొక్క స్వరమును వినకుండా మరి ప్రతి నరుడు కూడా తమ కష్టమును బట్టి దీవించబడాలని ఆశపడుతున్నాడు. తమ యొక్క ఆలోచనను బట్టి ఆశీర్వదించబడాలని ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాదండి, ఇతరులను ద్రోహము చేసి ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాడు. మోసము చేసి ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మరి గతములో నువ్వు చేసినటువంటి క్రియలు ఎలాంటివైనా, గతములో మరి జరిగిన దినాల్లో నువ్వు చేసినటువంటి ఆలోచనలు ఎలాంటివైనా, నువ్వు నడిచినటువంటి మార్గం ఏదైనా, మరి ఇప్పుడే దేవుని యొక్క స్వరమును నీవు విన్నట్లయితే, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుడి దినమున మనకు చెప్తున్నటువంటి మాట, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. హల్లెలూయా. మేలైన దాన్ని ఎంచుకోమంటున్నాడండి దేవుడు. ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పరిశుద్ధమైనవో వాటిని ఆపేక్షించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. భూమి మీద కనిపించినవన్నీ కూడా మనకి మంచివి కాదండి. అవునా కాదా? అయితే చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా మన కంటికి అందంగా కనిపించవచ్చు, మనకు అది పనికొస్తుంది అని మనం అనుకోవచ్చు. కానీ మరి మనము దాన్ని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకున్నప్పుడు కానీ మనకు తెలియదు దానిలో ఏది మంచి ఉందో, ఏది చెడు ఉందో. హల్లెలూయా. దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే దాని నుంచి వచ్చేదాన్ని బట్టి మాత్రమే మనం అది మనకి జీవితానికి మేలు చేస్తుందా, మన మార్గాన్ని మరి గమ్యానికి చేరుస్తుందా లేదా అనేది మనం తెలుసుకోగలుగుతాం. అయితే
ప్రియులరా, ఈ రోజున దేవుడు చెప్పేది ఏంటి అంటే, నీ జీవితాన్ని మలిచేది దేవుణ్ణి స్తుతించడం ద్వారా. హల్లెలూయా. నీ జీవితంలో శ్రేయస్కరమైన ఈవులను నువ్వు పొందుకోవాలని ఆశిస్తున్నావా? అయితే ఈ పని నువ్వు తప్పకుండా చేయాలి. ఏ పని అనంటే దేవుణ్ణి స్తుతించటము. హల్లెలూయా. ఆనందించినప్పుడు మనకు చాలామంది గంతులు వేస్తామండి, అవునా కదా? పటరాని సంతోషం వచ్చినప్పుడు, చాలా సంతోషం కలిగినప్పుడు మనం ఏం చేస్తాము? కొన్ని గంతులు వేస్తాము, డాన్స్ చేస్తాము, పాటలు పాడతాము. సంతోషంగా మన ముఖంలోనే ఆ భావాల్ని మనం కనపరుస్తూ ఉంటాం. అయితే నువ్వు శోధనలో ఉన్నా, వేదనలో ఉన్నా, శ్రమలో ఉన్నా, నిందలో ఉన్నా, నువ్వు వెళ్ళలేని మార్గాలు ఎన్ని నీ ముందు ఉన్నా కూడా దేవుడు ఈ దినమున చెప్పేది ఏంటి అంటే, సమస్తమును నీ దేవునికి అప్పగించి నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ నిందలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ నష్టములో ఉన్నా కూడా ఈరోజు నీవు చేయవలసినటువంటి పని ఏంటో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ సమస్యను పక్కను పెట్టి ఆ సమస్య కంటే గనుడైన దేవుణ్ణి స్తుతించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభువు చెప్తూ ఉన్నారండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమంటున్నారు. అంటే దేవునికి తెలియదా మనం కష్టంలో ఉన్నామని? దేవుడు చూడడం లేదా మనకున్నటువంటి పరిస్థితులను? మరి మనము పొందుతున్నటువంటి మరి కష్ట నష్టాల చేత, మనం ఇరుకు ఇబ్బందుల చేత మనం నష్టపోతూ ఉంటుంటే దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? ప్రభువు ఎందుకు నాకు ఈ మాదిరిగా చెప్తున్నారు? నా కష్టాన్ని చూసి తొలగించడం మానేసి, నా కష్టంలో నుంచి నన్ను విడిపించడం మానేసి ప్రభువుని స్తుతించమంటారేంటి అని అంటే, దేవుడు చెప్తున్నారండి, ఈరోజు నువ్వు దీవించబడాలి అని అంటే, నీవు ఉన్నటువంటి కష్టంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, నీకున్నటువంటి అప్పుల్లో నుంచి నువ్వు బయటికి రావాలి అని అంటే, మొదటిగా ప్రభువునందు ఆనందించటం నేర్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నీ కష్టాన్ని బట్టి నువ్వు కృంగిపోవడం కంటే, నీకున్న కష్టములో నుండి నిన్ను బయటకు తెప్పించగలిగిన సమర్థుడైన దేవుడు మరి నిన్ను రక్షించగలడని నీవు నమ్మి ప్రభువునందు నీవు మొదటిగా ఆనందించటం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కష్టంలో ఉన్న మరి బాధ కంటేనండి, ఆ కష్టంలో నుండి బయటకు వచ్చి రావడానికి మరి ఏదైతే మార్గం కనిపిస్తుందో ఆ మార్గాన్ని బట్టి మనకి సంతోషం కలుగుతుంది, అవునా కాదా? మార్గం కనిపిస్తేనే కదా మనం సంతోషంగా మన కష్టంలో నుండి బయటికి రాగలుగుతాము. అలాగే ప్రభు అంటున్నారు, నీకు కష్టం ఉంది నాకు తెలుసు, నీకు నష్టం జరిగింది నాకు తెలుసు, నువ్వు శోధనలో ఉన్నావు నాకు తెలుసు, నువ్వు శ్రమలో ఉన్నావు నాకు తెలుసు, నువ్వు విడిపించబడలేనటువంటి గాడిద, కట్టబడిన గాడిద వలె ఉన్నావు. కానీ ప్రభు ఈ దినమున ఏం సెలవిస్తున్నారో తెలుసా? నిన్ను నేను విడిపిస్తాను, నిన్ను నేను భద్రపరుస్తాను, నిన్ను నేను వాడుకుంటాను, నిన్ను నేను గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ప్రియులారా, మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు విడిపించబడాలి అని అంటే దేవుని నుండి ఒక మాట నీకు రిలీజ్ అవ్వాలి, ఒక మాట నీకు విడుదల కావాలి. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మనము చుట్టూ ఒక ఇల్లు తగలబడిపోతూ ఉంది. చుట్టూ ఇల్లు తగలబడిపోతూ ఉంటుండగా మరి ఆ ఇంట్లో నుండి బయటికి రావడానికి ఎలాంటి అవకాశము లేదు. కానీ ఒకానొక చోట నుండి మరి బయటికి వెళ్ళడానికి కొంత అవకాశము కనిపించినట్లుగా అతనికి కనిపించినప్పుడు పరుగు పరుగున దూక్కుంటూ వెళ్ళిపోయాడంట. వెళ్ళి బయటికి ఆ యొక్క ద్వారము, నాకు అవకాశం ఉంది అని అన్నప్పుడే ఆ ద్వారము వైపే చూస్తూ ఉన్నాడంట ఆ అబ్బాయి. ఆ ఇంటిలో గృహములో కాలిపోతూ ఉన్న, గృహములో చిక్కుబడి ఉన్నటువంటి అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి అగ్నిని చూడడం మానేశాడు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అగ్నికి మరి అతను ఏమైపోతాడో అన్న ఆలోచనను వదిలిపెట్టేసి, ఈ అగ్నిలో నుండి నేను బయటికి వెళ్ళాలి అంటే ఆ ద్వారము నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యను, ఇక్కడ ఉన్నటువంటి అగ్నిని విడిచిపెట్టి చూడడం, ఎక్కడ చూస్తున్నాడండి? ఆ ద్వారాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. మరి చాలాసేపు పరీక్షించాడు, ఎక్కడ ద్వారం కనిపించలేదు. ఒకానొక సమయంలో ఒకానొక చోట కొంచెం బయటికి వెళ్ళడానికి అక్కడ ద్వారం కనబడుతూ ఉందంటాడు. దాన్ని ఛేదించుకుని నేను బయటికి వెళ్ళగలను అని అనిపించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యను విడిచిపెట్టేసి ఆ ద్వారము గుండా ఎలాగ బయటికి వెళ్ళాలి అని ఆలోచించటం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. ద్వారం దగ్గరికి చేరుకున్నాడు, ద్వారము దాటి బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు కష్టంలోనే ఉన్నావు, దేవునికి తెలుసు.
నీకున్న ప్రతి పరిస్థితి యావత్తు కూడా దేవునికి తెలుసు. నువ్వు నిరుత్సాహపడొద్దు, చింతించొద్దు, నా బ్రతికింతే అనే మాట మాట్లాడొద్దు. ప్రభువు నందు నీకు క్షేమం కలుగునని నీవు నమ్మి విశ్వసించి, ప్రభువా నువ్వు నన్ను రక్షించగలవు, నా ద్వారము నీవే, నాకు కేడెము నీవే, నాకు ఆశ్రయము నీవే, నా మార్గము నీవే యేసయ్య అని చెప్పి మార్గమై ఉన్న యేసయ్యను నీవు స్తుతించటం మొదలు పెడితే, హల్లెలూయా, యేసయ్యను చేరాలి అని అంటే స్తుతించటం మొదలు పెట్టాలండి. యేసయ్యే మార్గం గనక ఆయనలో నుండి మనము మన కష్టములో నుండి బయటికి రాగలుగుతాం. యేసయ్యను స్తుతించటం ద్వారా, యేసయ్య అన్న మాటలోనే ద్వారము మనకు కనబడుతూ ఉందండి. యేసయ్యను స్తుతించటం ద్వారా మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఛేదించుకుని బయటికి రావడం జరుగుతుంది. ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించుడి. హల్లెలూయా. ఈరోజు మీకున్నటువంటి భారాలన్నీ విడిచిపెట్టి, ప్రభువా నా భారాలన్నీ కొట్టివేస్తున్నావు ప్రభువానికి స్తోత్రం. ప్రభువుని స్తుతించటం ద్వారా మనకు అత్యధికమైన విజయాలు కలుగుతాయండి. నీకున్న భారాన్ని నువ్వు తీసుకోలేవు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, స్తుతించటం మొదలుపెట్టు, స్తుతించటం మొదలుపెట్టు. లేని వాటిని ఉన్నట్టుగా ఊహించి, ఎందుకంటే దేవుడు నీకు ఇవ్వగలడని నీవు నమ్మినట్లయితే, దేవుడు నీకు ఏమిస్తాడో నువ్వు తెలుసుకున్నట్లయితే, ప్రభు ఎల్లప్పుడూ నిన్ను దీవించాలనేది ఆయన కోరిక. కాబట్టి నువ్వు దీవించబడిన వాడవు, ఆశీర్వదించబడిన వాడవు గనక, ప్రభువా ఈ అప్పులన్నీ కొట్టేస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభు, నాకున్న రోగాన్ని తీసివేస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభు, నన్ను అద్దరికి దాటిస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభు, నేనున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా జయించి గొప్ప విజయాన్ని నాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభు అని దేవుని స్తుతించండి. ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి. దేవుడు నీ యొక్క సహనాన్ని, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ప్రభువు సమీపంగా ఉన్నాడంటండి. మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి. అవునండి, మీకున్న కష్టము అన్యజనులు అందరూ చూస్తారు, కానీ దేవుడు ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు గనక ఆయనను వెతుకుడి, ఆయనను స్తుతించుడి. ఆయన నిన్ను బయటికి తీసుకురావడం అన్య జనులందరూ చూసినట్లుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు చెప్పినటువంటి ఈ వాక్యము నీ హృదయంలో పెట్టుకుని నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు విడిపించబడాలి అనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి నీకున్న సమస్యను, నీకున్న భారాన్ని పక్కన పెట్టి దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఈరోజు నీ స్థుతి రేపటి దినమున నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకుని మరి మీరందరూ కూడా ఇటు స్తుతి యాగం మీరు చెల్లిస్తారని నమ్ముతూ, మీకు దేవునికి మహిమయు మరి మీకు విజయం కలుగునట్లుగా మరి మనందరం కూడా మరి ప్రార్థించుకుందామని కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. ఈ దినమున ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే శ్రమలో ఉన్నారో, నిందలో ఉన్నారో అయ్యా తండ్రి, దాటి వెళ్ళలేనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నారు, అగ్నిలో ఉన్నారో ప్రభా తండ్రి, వారందరినీ కూడా ప్రభా తండ్రి నాయన నీ యొక్క స్తుతి ద్వారా ప్రభా వారికి మార్గమును ఏర్పాటు చేసి ప్రభా తండ్రి నాయన యేసయ్యా నీకు స్తోత్రములు. వారిని దాటించి అయ్యా అన్యజనులకు వెలుగుగాను, అయ్యా ఈ లోకస్తులందరూ చూస్తూ ఉంటుండగా నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడరని ప్రభా అన్యజనులు సైతము తెలుసుకుని ప్రభా నిన్ను నమ్మి విశ్వసించినట్లుగా, వారి భారాలను ఎంత చెప్పుకుని నిన్ను ప్రశంసించినట్లుగా, నిన్ను కొనియాడినట్లుగా ప్రభా తల్లి నీ బిడ్డలని ఈ లోకంలో జ్యోతుల వలె నిలబెట్టుకుని వారికి ఉన్న కష్ట నష్టములన్నిటినీ కూడా తీసివేసి నీవే ప్రభా మహిమ పొంది నీ బిడ్డలకు జయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.